హాయ్ గాయ్స్! ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అవుతుంది. ఈ టైంలో నేను గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇలా కొబ్బరి పుల్లతో నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే వేరే చెత్త పెట్టుకుంటే దానికి కూడా కలర్ ఉంటది కదా అని చెప్పి ఇట్లా కొబ్బరి పుల్లతో పెట్టుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా పేరు ప్రసన్న అండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నేను డైలీ పెట్టే వీడియోస్ నచ్చుతున్నాయా? లేకపోతే రిపీటెడ్ కంటెంట్ అట్లా బోర్ కొడుతుందా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. సో, నేను ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ మీకు అలాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీలో ఎంతమందికి ఇలా గోరింటాకు ఇష్టం ఆర్ కోన్ ఇష్టం? నాకైతే 2 ఇష్టమే. నేను ఏదున్నా ఇలా పెట్టుకుంటాను. సో, ఇలా కొబ్బరి పుల్లతో పెట్టుకున్నాను. 4 ఫింగర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇలా ఫిఫ్త్ ఫింగర్ కూడా పెడుతున్నాను. సో, ఆల్మోస్ట్ మన చేతికి గోరింటాకు పెట్టడం కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను ఇలా కొబ్బరి పుల్లతో పెడుతుంటే మా మదర్ అంటున్నారు, "కొబ్బరి పుల్లతో ఎలా పెడుతున్నావు చిన్ని" అని అంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి ఇట్లా పెట్టుకోవడం అలవాటు కాబట్టి నాకు చాలా ఈజీగా పెట్టుకోవడానికి అవుతుంది ఇలా స్టిక్‌తో. మీలో ఎంతమంది ఇలా కొబ్బరి పుల్లతో గోరింటాకు పెట్టుకుంటారు? ఇలా మధ్యలో ఉన్నదాన్ని మేము చందమామ అంటాము. సో, చందమామ ఉన్నప్పుడు చుట్టూ చుక్కలు ఉండాలి కదా! సో, ఇలా చుక్కలైతే పెట్టడం స్టార్ట్ చేశాను. చుక్కలు పెట్టిన తర్వాత చూడ్డానికి ఇంకా చాలా బావుంది కదా! మీకెలా అనిపిచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. సో, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎండాలి కదా ఇప్పుడు. నేను నైట్ 12 వరకు ఉంచుకున్నాను. నాకు ఆ టైంకి మెలుకువ వచ్చింది. చూస్తే ఇలా మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత నేను కడగడానికి వెళ్తున్నాను. కడిగినప్పుడైతే కలర్ అయితే ఇలా ఉంది. మరి మార్నింగ్‌కి ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అయితే వాష్ చేసేసాను. పర్లేదు బానే పండింది కదా! కడిగినప్పుడైతే ఈ కలర్ ఉంది. మార్నింగ్‌కైతే ఈ కలర్ ఉంది. నచ్చిందా వీడియో? ప్లీజ్ డూ లైక్.